ఈ నాగుల చవితి అనే పేరులోనే నాగుల అనగానే మనకి నాగరాజు ఆరాధన అని అర్థమవుతుంది. ఆ రోజు మనం ఏంటంటే అసలు మన సనాతన ధర్మంలో చెప్పిన ప్రతి పూజా విధానం, తర్వాత మనం చేసుకోవాల్సిన నైవేద్యాలు, విధి విధానాలు, తినే తిండి, ప్రసాదాలు ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుందంటే, మన మనుగడకి ఏదైతే సహాయపడుతుందో, ఏది మనకి మంచిదని నమ్మారో అలాంటివే మనకి పూజా విధానంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ నాగుల చవితి అనంగానే మనకి చెట్టు, పుట్ట మన సనాతన ధర్మంలో చూస్తే చెట్టు, పుట్ట, కొండ, కోన, రాయి, రప్ప ఒకటని కాదండి. పర్వతం, నది ప్రతి దాన్ని మనం ఒక దేవతామూర్తిగా అనుకుంటూ దాన్ని ఆరాధిస్తాం. అది మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం. అలాగే మనకి ఈ నాగుపాముల్ని గురించి విన్నప్పుడు అవి మనకి అగ్రికల్చర్కి ఎంత హెల్ప్ చేస్తాయండి, భూమిని ఎంత సారవంతం చేస్తాయంటే, భూమి కింద నుంచి అవి భూమి కింద భాగంలో ఉంటూ దాని నుంచి ఆ మట్టిని అన్నింటినీ కూడా ప్యూరిఫై చేసి ఆ నాగరాజు చేసే సేవ వల్ల వీళ్ళు పొలంలో పనిచేసే రైతులకి భూమి సారవంతమయ్యి మనం అవి పెట్టిన ప్రసాదంగా మనం తినే ఆహార పదార్థాలన్నీ కూడా వాటి చలువ వల్ల మనకు వస్తున్నాయి. అలాగే ఆ చిన్న చిన్న పురుగుల్ని వాటిని కూడా అవి తినేస్తూ ఉండడం, దానివల్ల మనకి పురుగు పట్టకుండా వేరే విధమైన కాపాడినట్టుగా అవుతుంది, నేల కూడా సారవంతం అవుతుంది అని చెప్తారు. నాగదేవత మనకి ఇంత హెల్ప్ చేస్తుంది. అలాగే